జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చారు? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయ నోడు ఎవడి క్వశ్చనే అడగడు. ఇందులో కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాడికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి ఈ తెలంగాణ వీళ్ళకి రావద్దని మనను జూరాలలో ఇది ఇచ్చారు. మీరు అలానే కొట్టుకోండి. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా ఆ సమైక్యవాదుల బానిసతత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నాం. అసలు ఈ రోజు మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్కల్ రామ్మోహన్ గారిది, మా వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాంపాడి పాలమూరుకు వస్తావా? ఉత్తమ్ పోదాంపా. ఈ రోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈ రోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓ నాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బాధిస్తలే వైపు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసింది. మరి అన్నపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండేది.